ఐవీఆర్ఎస్ సర్వే అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఈ సర్వే చేస్తుంది, దీని ద్వారా ఉపయోగం ఏంటి, అలాగే ప్రజలు ఈ సర్వేలో ఏం చెప్పారు అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చెప్తాను. కాబట్టి వీడియోను చివరి దాకా చూడండి. 2024 సంవత్సరంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో పాలన చంద్రబాబు చేతిలోకి వచ్చాక జనంలో ఒక ఆశ కనిపించింది. 5 ఏళ్ల పాటు జగన్ పాలన చూసిన తరువాత ఒక అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ప్రజలు. అలాంటి సమయంలో ఒక ముఖ్యమంత్రి మొదటి నుంచే తన పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా పెద్ద రాజకీయ ప్రయోగం. ఇప్పుడు ఐవీఆర్ఎస్ అంటే ఏంటి అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. అంటే ప్రజలకు నేరుగా ఒక ఫోన్ కాల్ వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారు, వాటికి వారు ఫోన్ నంబర్లు నొక్కి సమాధానం ఇస్తారు. ఇది ఒకవైపు టెక్నాలజీని ఉపయోగించి పాలనలో పారదర్శకత తీసుకురావడం, మరొక వైపు ప్రజల అభిప్రాయాల ఆధారంగా పాలనను మార్చుకునే ఒక ప్రయత్నం లాగా ఉంటుంది. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. కానీ దీని వెనుక చంద్రబాబు ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన గతంలో కూడా డేటా ఆధారిత పాలనను ప్రోత్సహించారు. విజన్ 2020, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్, ఈ ప్రగతి వంటి పథకాలన్నీ ఇదే లైన్ లోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సర్వేలో ప్రజలను నేరుగా ఏడాది పాలనకు మార్కులు వేసేలా ప్రశ్నలు అడుగుతుండటం, ఇది పూర్తిగా డైరెక్ట్ ప్రజాభిప్రాయం సేకరణ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఒక జిల్లాలో ఒక రైతు, అతనికి ఇటీవల భూ రికార్డులో అప్డేట్ లో సమస్య వచ్చింది. అప్పుడు అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు ఇటీవల ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించారా, అక్కడ మీ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా, ఇలా ఒకే రైతుకే కాదు వేల మందికి అదే ప్రశ్నలు. ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ప్రజలను సంప్రదిస్తోంది. ఇక ఈ సర్వేలో అడిగిన ప్రశ్నలు ఏంటంటే, మీ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, నూతన పథకాలు మీకు చేరుతున్నాయా, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం మీ జీవన ప్రమాణాల్లో మార్పు ఏదైనా ఉందా లేదా, అలాగే ప్రభుత్వ సేవలపై మీకు ఎంత నమ్మకం ఉంది అని. ఇవి చిన్న చిన్న ప్రశ్నలే అనిపించవచ్చు, కానీ ఇవే ప్రభుత్వానికి కీలక సూచికలు. ముఖ్యంగా ప్రజలు చెప్పే ప్రతి సమాధానం రికార్డ్ అవుతుంది, డేటా క్లస్టర్ గా పంపిణీ అవుతుంది. ఇది జిల్లా మూలాల అభిప్రాయాలు వేరేలా ఉంటుంది, పట్టణ ప్రజల అభిప్రాయాలు వేరే, యువత స్పందన వేరే ఉంటుంది, అలాగే పెద్దల అభిప్రాయం కూడా వేరేలా ఉంటుంది. ఈ విభజన ఆధారంగా ప్రభుత్వం తన నెక్స్ట్ పథకాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పటికే కొన్ని పెద్ద పెద్ద అవగాహనలు వచ్చాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ మంది రేషన్ విధానం ఇంకా మెరుగుపడాలి అని చెప్పారు. అలాగే కడప జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయని ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో కరెంటు కోతలు, అనంతపురం జిల్లాలో వైద్య సదుపాయాలపై అసంతృప్తి వినిపించింది. ఇవన్నీ నిజంగా ప్రభుత్వానికి భద్రంగా ఇచ్చిన హెచ్చరికలు. ఇక ఇక్కడే చంద్రబాబు స్టైల్ యొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ డేటా ఆధారంగా వెంటనే జిల్లా కలెక్టర్లతో మీటింగ్స్, సంబంధిత శాఖలకు సమీక్షలు, వెంటనే చర్యలు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు 3 జిల్లాల్లో డ్రైనేజ్ పనుల్లో ఆలస్యం ఉన్నందున సంబంధిత అధికారులను మార్చడం కూడా జరిగింది. ఇంకో ముఖ్యమైన అంశం అన్నా క్యాంటీన్లు. వీటి పునఃప్రారంభం తర్వాత ప్రజల సంతృప్తి స్థాయి ఎంత పెరిగిందో ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు ధన్యవాదాలు చెప్పిన డేటా చాలా వరకు ఉంది. ఇది ప్రభుత్వానికి పాజిటివ్ ఇచ్చిన అంశం. ఇక ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే, ముఖ్యంగా డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన యువత ఐవీఆర్ఎస్ కాల్స్ కి చాలా విరామంగా స్పందిస్తున్నారు. మా మీద కూడా దృష్టి పెట్టండి అనే స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఇది ఓ క్లియర్ సంకేతం. టీచర్ పోస్టింగులు, పోలీస్ రిక్రూట్మెంట్లు, గ్రామ వార్డు కార్యదర్శి పోస్టులు, వీటిని త్వరగా నోటిఫై చేయాలని. అయితే ఇదంతా మంచిగా ఉంది, కానీ ప్రతిపక్షం మాత్రం దీన్ని తప్పుపడుతోంది. వైఎస్ఆర్సీపీ ఈ సర్వేలో టీడీపీ కార్యకర్తలే పాల్గొంటున్నారు అని ఆరోపిస్తోంది. ఇది ప్రభుత్వమే ఏర్పాటు చేసిన బహుళ పథకం అని ఆరోపణలు చేస్తున్నా కూడా అధికారుల వివరణ ప్రకారం ఇది పూర్తి ప్రామాణికంగా జరుగుతోందని వివరాలు వస్తున్నాయి. ఈ విధంగా ప్రతి జిల్లా నుండి, ప్రతి వర్గం నుండి డేటా సేకరించడం ద్వారా పాలనను ప్రజా సమీక్షకు లోను చేయడం అంటే ఇది భారతదేశంలోనే ఒక కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు. ఇక ముందు కూడా ఈ విధంగా ఐవీఆర్ఎస్ సర్వే ఆధారంగా జిల్లాల పనితీరు సూచికలు, ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రగతిపై ఓపెన్ స్కోర్లు రావచ్చు. ఇది నిజంగా రాజకీయ ప్రగతికి ఒక మార్గం. సో ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా? మీకు ఫోన్ కాల్ వచ్చిందా? మీరు ఏ అభిప్రాయం తెలిపారు? మీతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏం స్పందించారు? ఇవన్నీ కలిపితే ఈ రాష్ట్రానికి ఈ సర్వే ద్వారా ఒక కొత్త విధానం, ఒక కొత్త వ్యవస్థ పునాది పడుతోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇది మొదటిసారి మాత్రమే కాదు, వరుసగా ప్రతి 2 నెలలకు ఈ రిపోర్టులు వచ్చినట్లయితే ప్రభుత్వం తన పాలనా మార్గదర్శకాలను ప్రజల సూచనల ఆధారంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అదే నిజమైన ప్రజాస్వామ్య పాలనకు సూచన. మీకు కూడా ఈ ఫోన్ ద్వారా సర్వే వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.